ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 15 ఏప్రిల్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ స్వధర్మం శాంతి. సత్యమైన శాంతి శాంతిధామంలో లభిస్తుంది. ఈ విషయాలను అందరికీ వినిపించండి. స్వధర్మంలో ఉండండి. ప్రశ్న: ఇప్పుడు మీరు మాత్రమే చదువుతున్న ఏ జ్ఞానం ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది? జవాబు: పాపపుణ్యాల జ్ఞానం. భారతవాసులు ఎప్పుడు తండ్రిని నిందించటం ప్రారంభిస్తారో అప్పుడు పాపాత్ములుగా అవుతారు. ఎప్పుడు తండ్రిని డ్రామాను తెలుసుకుంటారో అప్పుడు పుణ్యాత్ములుగా అవుతారు. ఈ చదువును పిల్లలైన మీరిప్పుడు మాత్రమే చదువుతారు. అందరికీ సద్గతిని ఇచ్చేది ఒక్క తండ్రి మాత్రమే అని మీకు తెలుసు. మనుషులకు సద్గతిని అనగా ముక్తి, జీవన్ముక్తుల్ని ఇవ్వలేరు. పాట: ఈ పాపపు ప్రపంచం నుండి దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్ళు. ఓం శాంతి. బాబా కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇది పాపాత్మల ప్రపంచం. ఒకప్పుడు భారతదేశం పుణ్యాత్మల ప్రపంచంగా ఉండేది. అక్కడ దేవీ దేవతల రాజ్యం ఉండేదని భారతదేశం గురించే చెప్తారు. ఈ భారత ఖండం సుఖధామంగా ఉండేది. అప్పుడు వేరే ఖండం ఏది ఉండేది కాదు. ఒక్క భారతదేశం మాత్రమే ఉండేది. విశ్రాంతి మరియు సుఖం ఆ సత్యుగంలో ఉండేవి. దానిని స్వర్గం అని అంటారు. ఇది నరకం. భారతదేశమే స్వర్గంగా ఉండేది. ఇప్పుడు నరకం అయిపోయింది. నరకంలో విశ్రాంతి, సుఖశాంతులు ఎక్కడి నుండి వస్తాయి? కలియుగాన్ని నరకం అంటారు. కలియుగాంతమును ఇంకా రౌరవ నరకమని, దుఃఖధామమని అంటారు. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు సుఖధామంగా ఉండేది. భారతీయుల గృహస్థ ధర్మం పవిత్రంగా ఉండేది. పవిత్రతే కాక సుఖశాంతి సంపదలు కూడా అపారంగా ఉండేవి. ఇప్పుడు అదే భారతదేశం పతితమైపోయింది. అందరూ వికారులుగా అయిపోయారు. ఇది దుఃఖధామం. భారతదేశం సుఖధామంగా ఉండేది. ఎక్కడైతే ఆత్మలమైన మనం నివసించేవారమో అది శాంతిధామం. శాంతిధామంలో మాత్రమే లభిస్తుంది. ఆత్మ అక్కడే శాంతిగా ఉండగలుగుతుంది. దానిని స్వీట్ హోమ్, నిరాకార ప్రపంచము అని అంటారు. అది ఆత్మల ఇల్లు. అక్కడ ఉన్నప్పుడు ఆత్మ శాంతిగా ఉంటుంది. అంతేకాని అడవులకు వెళ్ళటం వలన శాంతి లభించదు. శాంతిధామంలో ఉండేదే శాంతి. సత్యుగంలో శాంతితో పాటు సుఖం కూడా ఉంటుంది. దుఃఖధామమైన ఇక్కడ శాంతి ఉండదు. శాంతిధామంలో లభిస్తుంది. సుఖధామంలో కూడా కర్మ ఉంటుంది. శరీరం ద్వారా పాత్రను అభినయించవలసి ఉంటుంది. ఈ దుఃఖధామంలో సుఖశాంతులున్న మానవుడు ఒక్కరు కూడా లేరు. ఇది భ్రష్టాచార పతిత ధామం. అందుకే పతిత పావనుని పిలుస్తారు. కానీ ఆ తండ్రి ఎవరో ఎవరికీ తెలియదు. అందుకే అనాథులుగా అయిపోయారు. అనాథులైన కారణంగా పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు. ఎంత దుఃఖ అశాంతులు, కొట్లాట్లు ఉన్నాయి. ఇది రావణ రాజ్యం. రామరాజ్యాన్ని కోరుకుంటారు. రావణ రాజ్యంలో సుఖం ఉండదు, శాంతి ఉండదు. రామరాజ్యంలో సుఖశాంతులు రెండు ఉండేవి. పరస్పరం ఎవ్వరూ పోట్లాడుకునేవారు కాదు. అక్కడ 5 వికారాలు ఉండవు. ఇక్కడ 5 వికారాలు ఉన్నాయి. మొదట ముఖ్యమైనది దేహాభిమానం, తర్వాత కామక్రోధాలు. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు ఈ వికారాలు ఉండేవి కావు. అక్కడ ఆత్మాభిమానులుగా ఉండేవారు. ఇప్పుడు మనుషులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. దేవతలు ఆత్మాభిమానులుగా ఉండేవారు. దేహాభిమానంలో ఉన్న మనుషులు ఎప్పుడు ఎవరికి సుఖాన్ని ఇవ్వలేరు. పరస్పరం దుఃఖాన్నే ఇస్తారు. లక్షాధికారులు, కోటీశ్వరులు, పద్మాపతులు సుఖంగా ఉంటారని అనుకోకండి. ఇది అంతా మాయాడంబరం, అట్టహాసం. ఇది మాయారాజ్యం. ఇప్పుడు దాని వినాశనం కొరకు మహాభారత యుద్ధం సమీపంలో నిలిచి ఉంది. దీని తర్వాత మళ్ళీ స్వర్గద్వారం తెరవబడుతుంది. అర్ధకల్పం తర్వాత మళ్ళీ నరకద్వారం తెరవబడుతుంది.
ఈ విషయాలు ఏ శాస్త్రంలోనూ లేవు. భక్తి చేసినప్పుడు భగవంతుడు లభిస్తారని భారతవాసులు చెప్తారు. బాబా చెప్తారు, ఎప్పుడైతే భక్తి చేస్తూ చేస్తూ పూర్తిగా క్రిందకి వస్తారో అప్పుడు స్వర్గస్థాపన చేసేందుకు అనగా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసేందుకు నేను రావాల్సి వస్తుంది. స్వర్గంగా ఉండే భారతదేశం నరకంగా ఎలా అయింది? రావణుడు తయారు చేశాడు. గీతా భగవానుని ద్వారా మీకు రాజ్యం లభించింది. 21 జన్మలు స్వర్గంలో రాజ్యం చేశారు. తర్వాత భారతదేశం ద్వాపరం నుండి కలియుగంలోకి వచ్చేసింది, అనగా దిగే కళలోకి వచ్చింది. కనుక ఓ పతిత పావన రండి అని అందరూ పిలుస్తూ ఉంటారు. పతిత మనుషులకు పతిత ప్రపంచంలో సుఖశాంతులు లభించవు. ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తారు. ఒకరోజు ధనం దోచుకోబడుతుంది, మరొక రోజు దివాలా తీస్తారు, ఇంకో రోజు రోగిగా అవుతారు. దుఃఖమే దుఃఖం కదా. ఇప్పుడు మీరు సుఖశాంతుల వారసత్వాన్ని పొందేందుకు పురుషార్థం చేస్తున్నారు. తండ్రి ద్వారా స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేస్తున్నారు. సదా సుఖీలుగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. సదా దుఃఖితులుగా చేసేవాడు రావణుడు. ఈ విషయాలు భారతవాసులకు తెలియవు. సత్యుగంలో దుఃఖము అనే మాటే ఉండదు. ఎప్పుడు ఏడవలసిన అవసరం ఉండదు. సదా సుఖమే సుఖముంటుంది. అక్కడ దేహాభిమానము అనగా కామక్రోధాలు మొదలైనవి ఉండవు. ఎప్పటి వరకు 5 వికారాలను దానంగా ఇవ్వరో అప్పటి వరకు దుఃఖము అను గ్రహణం వదలదు. దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదులుతుందని అంటారు కదా. ఈ సమయంలో పూర్తి భారతదేశానికి 5 వికారాల గ్రహణం పట్టి ఉంది. ఎప్పటి వరకు ఈ 5 వికారాలను దానంగా ఇవ్వరో అప్పటి వరకు 16 కళ సంపూర్ణ దేవతలు కావలేరు. తండ్రి సర్వుల సద్గతి దాత. గురువు లేకుండా గతి లభించదని అంటారు. అయితే గతి అంటే అర్థమేమిటో తెలియదు. మనుషుల గతి సద్గతి అనగా ముక్తి, జీవన్ముక్తి. అది తండ్రి మాత్రమే ఇవ్వగలరు. ఈ సమయంలో సర్వులకు సద్గతి జరగనున్నది. కొత్త ఢిల్లీ, పాత ఢిల్లీ అని ఢిల్లీకి చెప్తారు, కానీ ఇప్పుడు కొత్తది లేనేలేదు. కొత్త ప్రపంచంలో కొత్త ఢిల్లీ ఉంటుంది, పాత ప్రపంచంలో పాత ఢిల్లీ ఉంటుంది. యమునా తీరం ఉండేది. ఢిల్లీ దైవీ రాజ్యంగా ఫరిస్తాన్గా ఉండేది. సత్యుగం ఉండేది కదా. దేవీ దేవతల రాజ్యం చేసేవారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఉండేది పాత ఢిల్లీ. కొత్త ప్రపంచంలో ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. భారతవాసులు ఇది మర్చిపోయారు. నూతన భారతదేశం, నూతన ఢిల్లీ ఉన్నప్పుడు వారి రాజ్యం ఉండేది. వేరే ఏ ఇతర ఖండము లేదు. ఇది ఎవరికీ తెలియదు. ప్రభుత్వం దీని గురించి చదివించదు. ఇది అసంపూర్ణ చరిత్ర అని వారికి తెలుసు. ఇస్లామీలు, బౌద్ధులు వచ్చినప్పటి నుండి చరిత్ర ఉంది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదని ఎవరికీ తెలియదు. పూర్తి సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు స్వర్ణిమ యుగం ఉండేది. ఇప్పుడు అదే భారతదేశం ఎలా తయారైందో చూడండి. భారతదేశాన్ని మళ్ళీ వజ్ర సమానంగా ఎవరు తయారు చేయాలి? తండ్రి చెప్తారు, మీరు చాలా పాపాత్ములుగా అయినప్పుడు పుణ్యాత్ములుగా చేసేందుకు నేను వస్తాను. ఇది తయారైన డ్రామా. దీనిని గురించి ఎవరికీ తెలియదు. ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప వేరెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి ఒక్కరే జ్ఞానసాగర్లు. వారే వచ్చి చదివిస్తారు. మనుషులకు ఎప్పుడూ సద్గతిని ఇవ్వలేరు. ఎప్పుడు దేవీ దేవతలు ఉండేవారో అప్పుడు అందరూ పరస్పరం ఒకరికొకరు సుఖాన్ని ఇచ్చుకునేవారు. ఎవరూ అనారోగ్యంగా రోగులుగా అయ్యేవారు కారు. ఇక్కడ అందరూ రోగులే. మళ్ళీ స్వర్గాన్ని తయారు చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. తండ్రి స్వర్గాన్ని తయారు చేస్తారు. రావణుడు నరకాన్ని తయారు చేస్తాడు. ఈ ఆట గురించి ఎవరికీ తెలియదు. శాస్త్రాల జ్ఞానం, ఫిలాసఫీ, భక్తి మార్గం అవేవి సద్గతి మార్గాలు కావు. ఇది ఏ శాస్త్రాల ఫిలాసఫీ కాదు. తండ్రి ఏ శాస్త్రాలను వినిపించారు? ఇక్కడున్నది ఆధ్యాత్మిక జ్ఞానం. తండ్రిని ఆధ్యాత్మిక తండ్రి అని అంటారు. వారు ఆత్మల తండ్రి. తండ్రి చెప్తారు,
నేను మనుష్య సృష్టికి బీజరూపుడును, కనుక జ్ఞానసాగరుడును. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్ష ఆయువు ఎంత ఎలా వృద్ధి చెందుతుందో, మళ్ళీ భక్తి మార్గం ఎలా ప్రారంభమవుతుందో నాకు తెలుసు. పిల్లలైన మీకు ఈ జ్ఞానాన్ని ఇచ్చి స్వర్గాధిపతులుగా చేస్తాను. తర్వాత మీరు యజమానులుగా అవుతారు. ఈ జ్ఞానం మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. తర్వాత అదృశ్యమైపోతుంది. సత్య త్రేతాయుగాలలో ఈ జ్ఞానం అవసరం ఉండదు. ఈ జ్ఞానం కేవలం బ్రాహ్మణులైన మీకే ఉంది. దేవతలకు ఈ జ్ఞానం లేదు. కనుక పరంపరగా ఈ జ్ఞానం వచ్చేందుకు వీలు లేదు. ఇది కేవలం పిల్లలైన మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. దీని ద్వారా మీరు జీవన్ముక్తులుగా అవుతారు. తండ్రి నుండి వారసత్వం పొందుతారు. మనసుకు శాంతి ఎలా లభిస్తుందని అడుగుతూ మీ వద్దకు చాలామంది వస్తారు. కానీ ఇలా అనటం తప్పు. ఎలా శరీరానికి అవయవాలున్నాయో అలాగే మనస్సు, బుద్ధి కూడా ఆత్మకు అవయవాలు. ఆత్మను రాతి బుద్ధి నుండి పారస్బుద్ధిగా తండ్రే వచ్చి చేస్తారు. అది సత్య త్రేతాయుగం వరకు నడుస్తుంది. తర్వాత మళ్ళీ రాతి బుద్ధిగా అవుతారు. ఇప్పుడు మళ్ళీ మీరు రాతి బుద్ధి నుండి పారస్బుద్ధి గలవారిగా అవుతారు. మీ పారస్బుద్ధిలో మలినం చేరుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పారస్బుద్ధిగా ఎలా అవ్వాలి? తండ్రి చెప్తారు, ఓ ఆత్మ, నన్ను స్మృతి చేయండి. స్మృతి యాత్ర ద్వారా మీరు పవిత్రులుగా అవుతారు. అంతేకాక నా వద్దకు కూడా వచ్చేస్తారు. మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని అడిగేవారికి చెప్పండి. ఇక్కడ శాంతి ఎలా ఉండగలదు? ఇది దుఃఖధామం. ఎందుకంటే అందరిలో వికారాలు ప్రవేశించి ఉన్నాయి. బేహద్దు తండ్రి నుండి మాత్రమే శాంతి లభించగలదు. రావణుని జతలో చేరటం వలన పతితులుగా అయిపోతారు. తర్వాత తండ్రి ద్వారా ఒక్క సెకండ్లో పావనులుగా అవుతారు. మీరిప్పుడు తండ్రి నుండి జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. తండ్రి జీవన్ముక్తిని వారసత్వంగా ఇస్తారు. రావణుడు జీవన బంధనాన్ని శాపంగా ఇస్తాడు. కనుక ఇక్కడ దుఃఖమే దుఃఖముంది. డ్రామాని గురించి కూడా తెలుసుకోవాలి. దుఃఖధామంలో ఎవరికి సుఖశాంతులు లభించవు. శాంతి ఆత్మలమైన మన స్వధర్మం. శాంతిధామం ఆత్మల ఇల్లు. నా స్వధర్మం శాంతి అని ఆత్మ చెప్తుంది. ఈ వాయిద్యాన్ని అంటే శరీరంను ఉపయోగించాను, కూర్చుండిపోతాను. కానీ ఎంతవరకు కూర్చోగలరు? కర్మ ఏమో తప్పకుండా చేయాలి కదా. ఎంతవరకు మానవులు డ్రామాను అర్థం చేసుకోలేరో అప్పటి వరకు దుఃఖితులుగా ఉంటారు. నేను పేదల పెనిదిని, ఇక్కడకు పేదలే వస్తారు అని తండ్రి చెప్తారు. ధనవంతులకైతే స్వర్గం ఇక్కడే ఉంది. వారి భాగ్యంలో స్వర్గ సుఖం లేనేలేదు. తండ్రి చెప్తారు, నేను పేదల పెనిదిని. శ్రీమంతులను పేదవారిగా, పేదవారిని శ్రీమంతులుగా చేస్తాను. శ్రీమంతులు ఇంత ఉన్నత పదవిని పొందలేరు. ఎందుకంటే ఇక్కడ శ్రీమంతులకు నష ఉంది. అయితే ప్రజల్లో వచ్చేస్తారు. స్వర్గంలోకైతే తప్పకుండా వస్తారు. కానీ ఉన్నత పదవిని పేదవారు పొందుతారు. పేదవారు శ్రీమంతులుగా అవుతారు. మేము ధనవంతులమని వారికి దేహాభిమానం ఉంటుంది కదా. కానీ బాబా చెప్తారు, ఈ ధన సంపదలన్నీ మట్టిలో కలవనున్నవి, వినాశనం కానున్నవి. ఆత్మాభిమానులుగా అవ్వటంలో చాలా శ్రమ ఉంది. ఈ సమయంలో అందరూ దేహాభిమానులే. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. నేను 84 జన్మలు పూర్తి చేశానని ఆత్మ చెప్తుంది. నాటకం పూర్తి అవుతుంది. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఇది కలియుగ అంతిమ, సత్యుగ ఆదిల సంగమం. తండ్రి చెప్తారు, ప్రతి 5000 సంవత్సరముల తర్వాత భారతదేశాన్ని మళ్ళీ వజ్ర సమానంగా చేసేందుకు వస్తాను. ఈ చరిత్ర భూగోళాలను తండ్రి మాత్రమే అర్థం చేయించగలరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్,
తండ్రి నుండి జీవన్ముక్తి వారసత్వాన్ని పొందేందుకు తప్పకుండా పావనంగా అవ్వాలి. డ్రామా జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని ఈ దుఃఖధామంలో ఉంటున్న దుఃఖాల నుండి ముక్తులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ధన సంపదలను లేక ఐశ్వర్య నశాను వదిలి దేహీ అభిమానులుగా ఉండే పురుషార్థం చేయాలి. వరదానము: వికారాల వంశం యొక్క అంశాన్ని కూడా సమాప్తం చేసుకునే సర్వసమర్పణ లేక ట్రస్టీ భవ. ఎవరైతే రాబోయే సమయం కొరకు పాత సంస్కారాల ఆస్తిని పక్కన దాచి ఉంచుకుంటారో దానిని మాయ ఏదో ఒక విధంగా పట్టుకుంటుంది. పాత రిజిస్టర్ యొక్క చిన్న భాగం ఉంటే కూడా మీరు పట్టుబడతారు. మాయ చాలా తీక్ష్ణమైనది. దాని క్యాచింగ్ పవర్ తక్కువైందేమీ కాదు. అందువలన వికారాల వంశం యొక్క అంశంను కూడా సమాప్తం చేయండి. ఏ మూలలోనూ కొంచెం కూడా పాత ఖజానాల గుర్తు ఉండరాదు. దీనినే సర్వసమర్పణ అని అంటారు. ఇటువంటి వారినే ట్రస్టీలు లేక యజ్ఞం యొక్క స్నేహి సహయోగులు అని అంటారు. స్లోగన్: ఎవరిదైనా విశేషత కారణంగా వారితో విశేష స్నేహం ఉండటం కూడా ఆకర్షణే అవుతుంది. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత యొక్క గుణాలను ధారణ చేయండి. మధురతే మహానత. దీని ద్వారా మనసు మరియు నోటి యొక్క చేదుతనం సమాప్తమైపోతుంది. క్రోధాగ్ని శీతలంగా అయిపోతుంది. బాప్తాత తమ ప్రతి పుత్రుణ్ణి శీతలమైన దేవతగా తయారు చేయాలని కోరుకుంటున్నారు. అందువలన మధురతా గుణాన్ని ధారణ చేయండి. మీ ముఖం కూడా మధురంగా ఉండాలి. మధురత గుణంతో భర్పూర్గా అవ్వండి. ఎవరు మీ సంపర్కంలోకి వచ్చిన వారిని మధురమైన మాటలు లేక శక్తిశాలి దృష్టి ద్వారా నిండుగా చేయండి. అచ్చా. ఓం శాంతి.